హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ రెసిపీ. ముందుగా చికెన్కి ఇలా మసాలాలు పట్టించి కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో కడిగిన చికెన్ తీసుకొని 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలా పొడులంతా కూడా చికెన్కి బాగా పట్టించి ఇలా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేగి మెత్తపడిన తర్వాత కలిపెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం నూనెలో ఈ మసాలాలంతా మగ్గి నూనె పైకి వచ్చేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తో చికెన్ మంచిగా ఉడుకుతుంది, దగ్గర పడుతుందండి. ఎక్కువ వాటర్ మనం యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మరి కొంచెం కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఇలా కరివేపాకు వేసి మగ్గించుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత ఇలా కర్రీ అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.